హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అనేది రొయ్యల నిల్వ పచ్చడి అనేది చేసి చూపిస్తాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇవి హాఫ్ కేజీ సముద్రపు రొయ్యలు అండి. అంటే మనం కేజీ తీసుకున్నాం, అది ప్రాసెస్ చేస్తే హాఫ్ కేజీ అయినాయి అనమాట. బౌల్లో తీసుకోండి. దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఏమైనా నీసు వాసన ఉంటే పోతుంది అనమాట. ఆ పసుపు అది చక్కగా కలుపుకోండి. కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకున్నాం, ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు వేసి వేపుకోండి. ఇది వేగిన తర్వాత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఈ ధనియాలు కూడా చక్కగా దోరగా వేగనివ్వండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా ఈ దోరగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. ఆ మసాలా ఫైన్గా పౌడర్ చేసుకున్నాం. ఈ 2 నిమ్మకాయల్ని గింజలు తరపులు లేకుండా చక్కగా జ్యూస్ చేసి పెట్టుకోండి. ఇది 1/2 కేజీ రొయ్యలు కాబట్టి దానికి కరెక్ట్ కొలత అనమాట. ఇది 150 గ్రామ్స్ పల్లి ఆయిల్ అనమాట. ఒక 2 నిమ్మకాయల జ్యూసు, మసాలా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 4 టేబుల్ స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్. 2 టేబుల్ స్పూన్లు వేసాం కాబట్టి కారం 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకోండి. మనం ఇందాక పసుపు ఉప్పు వేసుకున్నాం కదా రొయ్యల్ని, ఆ రొయ్యల్ని వాటర్ ఏమి వేయకుండా డైరెక్ట్గా వేసేసి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు, ఇందులో వాటర్ డ్రై అయ్యే వరకు చక్కగా వేపుకోండి. కాసేపటికి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ పూర్తిగా డ్రై అయ్యే వరకు వేగనివ్వండి. చూడండి, ఇందులో వాటర్ అంతా చాలా పైకి వచ్చింది, చూసారా? ఇలా మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి అలాగే ఫ్రై చేసేసుకోండి. ఇందులో అంతా వాటర్ అంతా డ్రై అయితేనే మనకి రొయ్య నిల్వ ఉంటుంది, నీసు వాసన కూడా రాదనమాట. చూడండి, పూర్తిగా డ్రై అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోండి. అందులో మనం 150 ml ఆయిల్ తీసుకోండి. ఈ పికిల్కి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసేది రొయ్యల పచ్చడి కాబట్టి మేము వేరుశనగ నూనె వేసుకున్నాం. ఈ నూనె వేడెక్కిన తర్వాత వాటర్ లేకుండా చక్కగా ఉడకబెట్టుకున్నాం కదా ఈ రొయ్యల్ని ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. పైన లైట్ క్రిస్పీ వచ్చే వరకు చక్కగా వేసుకుంటే మీకు పచ్చడిలో చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ మాత్రం ఫ్రై చాలు. ఇంకా ఎక్కువ అయితే ఏమవుతుందంటే మనకి ముక్క గట్టిగా అయిపోతుంది పచ్చడిలో తిన్నాక. చాలు, ఈ మాత్రం దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసుకోండి. ఈ రొయ్యల పచ్చడి చాలా బాగా వస్తుంది. ఇది మనకి 2-3 నెలలు నిల్వ ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే. మూకెట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడే పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలన్నమాట. మంచి ఫ్లేవర్ అండి, అసలు ముక్కులు స్మెల్తో అదిరిపోతున్నాయి మనం. సాల్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఈ సాల్ట్ వేసి ఒక 2 సెకండ్స్ చక్కగా కలుపుకోండి, ఎందుకంటే ఆ సాల్ట్ ఆ 2 నిమిషాల్లో కరిగిపోతుంది అనమాట. లేకపోతే అలా వదిలేస్తే సాల్ట్ తొందరగా కరగదు. మెల్ట్ అవనివ్వాలి చక్కగా సాల్ట్. పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు. కారం 4 టేబుల్ స్పూన్లు, అంటే మనం 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాం కదండి, దానికి డబుల్ కారం వేసుకోవాలి. ఎప్పుడైనా కొలత గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి దీన్ని కలిపేసుకుని ఈ కారం పసుపు ఈ ఆయిల్లో బాగా కలిసేట్టు కలిపేసుకుని ఒక 5 సెకండ్స్ అది ఏగినిస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇంతకు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా గరం మసాలా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 2 సెకండ్లు వేపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే లేకపోతే చేదు వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఏదైతే మనకి ఇది 2 సెకండ్లు వేగనివ్వండి, మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ రొయ్యల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక యాడ్ చేసుకోండి. చక్కగా ఒకసారి కలిపేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. బాగా చల్లారిపోవాలి. చూడండి రొయ్యల సంగతి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుని ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందాక నేను వీడియోలో చూపించా కదా 2 నిమ్మకాయల జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోండి. గింజలు కానీ తరుపులు కానీ రాకుండా చక్కగా వేసుకుని పూర్తిగా ఒకసారి కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకోండి. సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకుని ఒక రోజంతా మీరు దాన్ని నిలవ పెట్టుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ రొయ్యల పచ్చడి. దీన్ని ఇలా ఒక 1 డే పక్కన పెట్టుకుని అప్పుడు తర్వాత రోజు మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఇది 1 డే నిలవ పెట్టిన తర్వాత పచ్చడి చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఈ రోజు మనం చక్కగా దీన్ని తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది.